ఈరోజు పరమ పవిత్రమైన రోజు. అద్భుతమైన అవినాశి రోజు. అందరూ మంచిగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మలో నిండి మన శరీరంలో ప్రతి అణువు ప్రవేశించి ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన ఉన్న జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తున్న పరమశివుని నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మలో ప్రవేశించి ప్రతి అణువు ఆరోగ్యంగా మారుస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఎవరికి వాళ్ళు యోగముఖ ప్రయోగం చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, దివ్య జన్మ తీసుకున్న బ్రాహ్మణులు అంటే మనం తనువుతో సాధారణ కర్మ చేయకూడదు. చూడటానికి ప్రజలకి సాధారణ కర్మగానే కనిపిస్తుంది. మీరు కూడా ఇతరుల వలె వ్యవహరిస్తారు, వ్యాపారం చేస్తారు,
లేదా ప్రభుత్వోద్యోగం చేస్తారు. మాతలైతే వంట వండుతారు. ఇవన్నీ చూడటానికి సాధారణ కర్మలే. కానీ ఈ సాధారణ కర్మలో కూడా మీవి ఇతరులకు భిన్నంగా అతీతం మరియు అలౌకిక కర్మలో చాలా తేడా ఉంటుంది. అందువలనే దివ్య జన్మ తీసుకున్న బ్రాహ్మణులు తనువు ద్వారా సాధారణ కర్మ చేయకూడదు అని చెప్పాను అంటున్నారు బాబా. అదేవిధంగా మనసుతో సాధారణ సంకల్పాలు చేయకూడదు. మనసు ఎప్పుడు శుభభావంతో నిండిపోవాలంటున్నారు బాబా. దివ్య జన్మ తీసుకున్న మనం ధనాన్ని సాధారణ రీతిలో ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే తనువు, మనసు, ధనం మూడింటికి మీరు నిమిత్తులు. అందువలన యజమాని అయిన బాబా యొక్క ఆజ్ఞ లేకుండా ఏ కార్యంలో ఉపయోగించకూడదు. ప్రతి సమయము దివ్యకర్మ చేయండి అని బాబా శ్రీమతం లభించింది. అందువలన పరిశీలించుకోండి. తనువును కానీ మనస సంకల్పాలు కానీ ధనం కానీ సాధారణంగా ఉపయోగించకూడదని చెప్తున్నారు బాబా. పైకి మీరు లౌకికం వాళ్ళలాగే కనపడతారు బయట వాళ్ళకి, కానీ ఈ మూడు కూడా వ్యర్థం చేయకూడదని చెప్తున్నారు బాబా. బాబా యజమాని, మీరు నిమిత్తులు. బాబా యొక్క ఆజ్ఞ లేకుండా ఏ కార్యము ఉపయోగించకూడదు. ప్రతి సమయము దివ్యకర్మ చేయండి అని బాబా శ్రీమతం లభిస్తుంది. అందువలన పరిశీలించుకోండి. రోజంతట్లో సాధారణ మాట, కర్మ ఎంత సమయం ఉన్నాయి, దివ్య అలౌకిక కర్మ ఎంత సమయం చేశారు పరిశీలించుకోండి. కొద్దిమంది పిల్లలు అక్కడక్కడ చాలా అమాయకులుగా అయిపోతున్నారు. పరిశీలించుకుంటున్నారు, కానీ అమాయకత్వంలో రోజంతట్లో ఏ విశేష పొరపాట్లు చేయలేదు అని అనుకుంటున్నారు. చెడు ఆలోచించట్లేదు, చెడు మాట్లాడలేదు అంటున్నారు. కానీ దివ్యమైన అలౌకికమైన కర్మ చేసేవా అని పరిశీలించుకున్నారా? ఎందుకంటే సాధారణ మాట, కర్మ ద్వారా ఏమీ జమ అవదు. ఎంత మంచి పాయింట్స్ బాబా మనకి చెప్తున్నారు.
సాధారణ కర్మ ద్వారా, సాధారణ మాట ద్వారా, సాధారణంగా ధనాన్ని వ్యర్థం చేయటం వలన మీకు ఏమీ జమ అవుదని చెప్తున్నారు బాబా. మరియు ఏమీ తయారవద్దు, జమ అవ్వదు, మీరు తయారవ్వలేరు. మరియు పోగొట్టదు, కానీ ఏది కూడా అవదు. వర్తమాన సమయం యొక్క దివ్య సంకల్పం లేదా దివ్య మాట మరియు కర్మ భవిష్యత్తుకి జమ చేస్తాయి. జమ ఖాతా పెరగటం లేదంటే జమ చేసుకునే లెక్కతో అమాయకులు అయిపోతున్నారు. నేను ఏమీ వ్యర్థం చేయలేదు అని సంతోషపడుతున్నారు. కేవలం దీంతోనే సంతోషపడకూడదు. వ్యర్థం చేయలేదు, కానీ సమర్థం ఎంతవరకు తయారు చేసుకున్నారు. కొన్నిసార్లు పిల్లలు అంటున్నారు, నేను ఈరోజు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు అని. కానీ సుఖం ఇచ్చారా? దుఃఖం ఇవ్వలేదు. దీని ద్వారా వర్తమానాన్ని మంచిగా తయారు చేసుకున్నారు. కానీ సుఖం ఇవ్వటం ద్వారా జమ అవుతుంది. ఇది చేశారా? కేవలము వర్తమానంలోనే సంతోషం అయిపోయారా? చాలా మంచి అభిరుచితో నిండిన మహావాక్యం చెప్తున్నారు బాబా. నేను ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదని అనుకుంటున్నావు నువ్వు, కానీ సుఖం ఎంత ఇచ్చావు ఇతరులకి. ఇతరులకి సుఖం ఇవ్వటంలోనే నీకు జమ అవుతుంది అంటున్నారు బాబా. అర్థమైందా? ఏ విధంగా అయితే మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఉదయం చేస్తాం, సాయంత్రం క్లోజ్ చేస్తాం. ఆ అమ్మిన అమ్మకము, కరెంటు బిల్లు, షాప్ అద్దె, అందులో పనిచేసే వాళ్ళకి సరిపోయింది అనుకోండి, ఇంక మనకు లాభం ఏముంది? శ్రమ తప్ప. అదేవిధంగా బాబా ఏమంటున్నారంటే, నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు బాబా, చాలా ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటున్నావు నువ్వు. బాబా అన్నారు, ఆ అభిప్రాయము వర్తమాన సమయంలో నీకు శాంతినిస్తుంది. ఇందాక చెప్పాను కదా, అవన్నీ సమయం అయిపోతుంది. యజమానికి ఏం మిగలట్లేదు. అలాగే నువ్వెవరికి సుఖం ఇచ్చావు దాని ఆధారంగా నీకు జమ అయిపోద్ది అంటున్నారు. ఎందుకంటే మీకు బాబా 176 ఎపిసోడ్స్ ఉన్నాయి మనస సేవ. నాకు కూడా తెలీదు, ఒక అక్కయ్య చెప్పారు. మంచిగా వింటున్నాం అన్నయ్య, మేము పొలాల్లో కూడా పని చేసుకుంటూ కూడా అవి పెట్టుకుంటున్నాము, మాకు అనుభవం అవుతుంది. చాలామంది బాబా పిల్లలుగా వేరు అని చెప్పారు అక్కయ్య. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. పొలంలో పని చేసుకున్నా, గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అలౌకికత కనపడాలి, అలౌకికత జమ చేసుకోవాలి అంటున్నారు బాబా. నిజంగా బాబా పిల్లలు ఎంత అమాయకులు అంటే,
ప్రతి ఒక్కరితోటి నాతోటి ఇదివరకు చెప్పేవారు, అన్నయ్య నేను ఉల్లిపాయ తినడం మానేశాను, మధువనం 10 సార్లు వెళ్ళొచ్చాను అన్నయ్య అని చెప్పేవారు. బాబా చెప్తున్నారు ఇవన్నీ మంచియే, బాబా దగ్గరికి వెళ్ళటం మంచిదే, తమోగుని ఆహారం తినకపోవటం మంచిదే. కానీ నువ్వు పోగు చేసిన ధనాన్ని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించేవా అని చూస్తారు బాబా. పొదుపు ఉండాలి, విశాలంగా ఉపయోగించాలి. అర్థమైందా? అందుచేత పిల్లలు అమాయకులు అయిపోయారు. నేను ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నారు మీరు. కానీ ఎవరికి సుఖం ఇచ్చేవని అడుగుతున్నారు బాబా. సుఖం ఇవ్వటంలోనే ఆశీర్వాదాల ద్వారా నీకు పుణ్యకథ జమ అవుద్ది. కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే ఇంక నేను సేవ మానేస్తాను, సేవ చేయను, చక్కగా యోగం చేసుకుంటాను, వాణిలు చదువుకుంటాను, లేను అవుతాను అంటున్నారు. అనుకోండి, కానీ 4 సబ్జెక్టులు కూడా దినమంతట్లో అనుభవం అవ్వాలి. మీరు బయటికి వెళ్ళలేరు, పుస్తకాలు పంచిపెట్టలేరు, ఓపిక లేదు, ధనం లేదు, తీరిక లేదు, ఏదో కార్యంలో నిమగ్నం అయిపోయారు, మీకేం జమ అవ్వదు. కనీసం మనసా సేవ చేసినా జమ అయిపోద్ది. చేశారా మరి? చేస్తున్నారా మరి? పరిశీలించుకోండి. సేవ ఎన్ని రకాలు చెప్పారు బాబా? యజ్ఞసేవ, స్వసేవ, విశ్వసేవ, మనసా సేవ. ఈ సేవలో ఏదొకటి చేసినా నీకు జమ అయిపోద్ది. అదేవిధంగా మనసు ఎందుకు ఇచ్చారు బాబా? శుద్ధ సంకల్పాలు చేయటానికి ఇచ్చారు. మనసు అనేది ఆత్మలో ఒక సూక్ష్మమైన ఒక బిందువు. అది ఆ బిందువులోంచి వచ్చేటువంటి ఆలోచనలే సంకల్పాలు. ఆ సంకల్పాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగా, శుభంగా, ఇతరులకి బాబాను అనుభవించే విధంగా, ఇతరులకి సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలంటున్నారు బాబా. లేకపోతే నీకు జమ అవుదంటున్నారు బాబా. దుఃఖం ఇవ్వలేదు మీరు, కరెక్టే. కానీ సుఖం ఇచ్చారా? సుఖం ఇవ్వలేదు. దీని ద్వారా వర్తమానాన్ని మంచిగా తయారు చేసుకున్నారు. కానీ సుఖం ఇవ్వటం ద్వారా జమ అవుతుంది. అది చేశారా, లేక కేవలం వర్తమానంలోనే సంతోషమైపోయారా? సుఖదాత యొక్క పిల్లలు సుఖాన్ని జమ చేసుకుంటారు కనుక దుఃఖం ఇవ్వలేదు కదా అని పరిశీలించుకోవటం కాదు. కానీ సుఖం ఎంత ఇచ్చారు, ఎవరు మీ దగ్గరికి వచ్చినా మాస్టర్ సుఖదాత అయిన మీ ద్వారా ప్రతి అడుగులో సుఖాన్ని వాళ్ళు అనుభవించేసుకోవాలి. దానినే దివ్యత లేదా అలౌకికత అని అంటారు. అండర్లైన్ పాయింట్ అది. దివ్యత, అలౌకికత అంటే ఏంటంటే
మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక శక్తిని పొందేనని అనుభవం అవ్వాలంటున్నారు బాబా. మీ దగ్గరికి వచ్చిన మాస్టర్ సుఖదాత అయిన మీరు మీ ద్వారా ప్రతి అడుగులో సుఖం అనుభవం అవ్వాలి. దానినే దివ్యత లేదా అలౌకికత అంటారు. కనుక సాధారణ పరిశీలన నుండి గుహ్య పరిశీలన చేసుకోండి. సాధారణంగా చేసుకోకండి అంటున్నారు బాబు. నేను అందుకే మీకు ఎన్నోసార్లు బాబా చెప్పిస్తున్నారు, ధనం కూడా ఒక శక్తి. మీ ఇంట్లో ఒక డిబ్బి పెట్టుకోండి. రోజు మినిమం ₹1 తీసుకోండి. డబ్బు లేదు నాకు రోజు రాదన్నయ్య, నెలకోసారి నెల జీతం వస్తుంది. ఆ నెల జీతంలో ఒకరోజు జీతం వచ్చిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు కూడా మనకి భవిష్యత్తు జమ అవ్వాలి. ప్రతి అడుగులో సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. సాధారణ పరిశీలన నుండి గుహ్య పరిశీలన చేసుకోండి. ఒక్క జన్మలోనే 21 జన్మల ఖాతాను జమ చేసుకోవాలి. సదా స్మృతించుకోండి. కనుక ఖాతాలన్నింటినీ పరిశీలన చేసుకుంటూ ఉండండి. తనువు ద్వారా ఎంత జమ చేసుకున్నాను బాబా చెప్తున్నారు చూడండి. తనువు ద్వారా జమ చేసుకోవటం ఎలాగనేది మీకు తెలియదు. బయటికి వెళ్ళి సేవ చేశారు, పుస్తకాలు పంచిపెట్టారు, లేకపోతే ఎవరికో జ్ఞానం చెప్పారు, బాబాని ప్రత్యక్షం చేసే కార్యం మీరు చేశారు, జమ అయిపోద్ది. లేదు మీరు బయటికి వెళ్ళలేరు, శరీరం సహకరించదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు చక్కగా మనసా సేవ క్యాజెట్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి కదా మెమరీ, యూట్యూబ్లో కూడా ఉన్నాయి కదా, ఆ మనసా సేవ పెట్టుకోండి. ఆ తనువుని కూర్చోబెట్టుకోండి. మనసుని ఎక్కడికి వెళ్ళకుండా ఆ వాక్యాలు వినండి. అప్పుడు మీకు తనువు మనసు కూడా దివ్యత అలౌకికతలో అనే సబ్జెక్టులో జమ అయిపోద్ది. ఎందుకంటే మీకు తెలియదు కదా, అమాయకులు కదా మీరు. ఆహార విహార వ్యవహారాల్లో నియమాలు పాటించడంలో చాలా దృఢ సంకల్పంగా ఉన్నారు. కానీ అసలు నియమం ఇది. డబ్బు లేదు మీ దగ్గర, రోజు ఒక గుప్పుడు బియ్యం తీసుకోండి. ఆ గుప్పుడు కూడా లేదన్నయ్య, రోజు కేజీ కొనుక్కుని రెక్కాడితేనే కానీ డొక్కాడదన్న స్టేజ్లో ఉన్నవాళ్ళు అక్షింతలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మీద అక్షింతలు వేసి దీవిస్తున్నట్టుగా కొంచెం బియ్యం తీసుకోండి. బాబాని కొడుకుగా అనుకోండి. అప్పుడు చూడండి మీకు భవిష్యత్తు జమ అయిపోద్ది. ఒకసారి బాబా నాకు అనుభవం చేశారు. బట్టి అవుతున్నప్పుడు కొంతమంది బియ్యం బస్తాలు పట్టుకొస్తారు, కొంతమంది కాయగూరలు పట్టుకొస్తారు, కొంతమంది పాలు పట్టుకొస్తారు, కొంతమంది దానం ఇస్తారు. బాబా ఏమన్నారంటే,
ఆ కార్యంలో ఇచ్చేటువంటి కార్య సమయంలో ఇచ్చేది జమ అవుతుంది, కానీ మిగిలిన సమయం ఖాళీ అయిపోయింది కదా అన్నారు బాబా. అర్థమైందా? ఎందుకు ఇచ్చారు అప్పుడు? బట్టిలో జ్ఞానంలోకి అందరూ భోజనానికి వస్తారు అని ఇచ్చారు. అందరూ బ్రహ్మ భోజనం చేస్తారని ఇచ్చారు మీరు. కానీ రోజు భగవంతుని కొడుగ్గా చేసుకుని ఒక గుప్పుడు బియ్యం తీసుకోండి. భగవంతుని కూతురుగా చేసుకుని ఒక గుప్పుడు బియ్యం తీసుకోండి. ఒకరోజు భగవంతుడే నాకు మునుమనవుడు అనుకుని ఒక గుప్పుడు బియ్యం తీసుకోండి. ఒక నెల వీడేపటికి 1 కేజీయో 2 కేజీలో 3 కేజీలో అవుద్ది. అది మళ్ళీ ధన రూపంలో మార్చేసి సేవలో పెట్టుకోండి. మీకు మీరు తెలివి నేర్చుకోండి. మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి. మీ ద్వారా బాబాని ప్రత్యక్షం చేసుకోండి. ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ రైట్స్. ప్రతి ఒక్కడికి స్వతంత్రం ఉంది బాబాని ప్రత్యక్షం చేయటానికి. నాకు బట్టీలోని కొబ్బరి నూనె కూడా తెచ్చి పెడుతుంటారు చాలామంది. వాళ్ళకి పాపం అదే ఉంటుంది, కొబ్బరికాయలు తెచ్చి పెడుతుంటారు. నాకు అనిపించదు, మనకు అవసరమైతే వాడుకోవచ్చు బాబా ఇచ్చారని. లేకపోతే మనం సేల్ చేసేసి బాబా యజ్ఞం వేసామనుకోండి, వాళ్ళకి జమ అయిపోద్ది, మనకి జమ అయిపోద్ది. ఎందుకంటే భవిష్యత్తుకి జమ అవ్వాలి అంటే నీకున్నది భగవంతుడు ప్రత్యక్షత కోసము అర్పణ చేస్తేనే కానీ నీకు జమ అవ్వదు. జాగ్రత్తగా ఈరోజు చాలా సింపుల్ పాయింట్స్ చెప్పిస్తున్నారు బాబా. మనస దివ్య సంకల్పం ద్వారా ఎంత జమ చేసుకున్నావు, మరియు ధనాన్ని శ్రీమతానుసారంగా శ్రేష్ఠ కార్యంలో ఎంత ఉపయోగించుకుని జమ చేసుకున్నావు. జమా ఖాతాపై విశేషమైన ధ్యాస పెట్టండి. ఎందుకంటే విశేషాత్మలైన మీరు జమ చేసుకునే సమయము ఈ ఒక్క చిన్న అద్భుత జన్మలో తప్ప ఇంకెప్పుడు లేదు. కల్పమంతట్లో మరి ఏ సమయంలోనూ మీకు జమ చేసుకునే పద్ధతి లేదు. బాబా ఎవరు కూడా. ఇతరాత్మల లెక్క వేరు, కానీ శ్రేష్టాత్మలైన మీకోసం ఇప్పుడు చేసుకున్న మరెప్పుడూ లేదు. దీనిలో అమాయకులు అవ్వకండి. అర్థమైందా? బాబా చెప్తారు, ఒక చెరువు తవ్వినప్పుడు దాన్ని మోటార్ పెట్టి నీళ్ళు పోసేస్తారు చాలామంది కదా. మోటార్ ద్వారా నీరు పోసి లేకపోతే ఏదో విధంగా చేస్తారు. బాబా అంటారు, బిందువు కలిసి చెరువు అవ్వాలంటారు. అలాగే ప్రతి ఒక్క ఆత్మ తనకు తాను పరిశీలించుకోవాలి, నేను ఎంతవరకు చేశానని. ఈరోజు ధర్మస్థలలో ఆ ఏరియాలో సేవ చేస్తున్నారు. కారులో వెళ్ళి 2 కార్లు ఇచ్చారంట అక్కడ అక్కయ్యలు ఆ వెళ్ళిన వాళ్ళకి. చుట్టుపక్కల పల్లెటూరుకి వెళ్ళి బుక్స్ ఇచ్చేస్తున్నారు. ఒక అన్నయ్య చాలా బాగుందమ్మా అని చెప్పి, నాకు ఒక 30,000 బుక్కులు కావాలి, నేను కూడా చేసుకుంటాను ఇలాగన్నారట. వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సరే ఆర్డర్ పెట్టండి, అడ్రస్ అది పెట్టండి, పంపిస్తారు బాబా అన్న. ఎక్కడ మనం తాడేపల్లిగూడెంలో ఉన్నాం, ఎక్కడ ధర్మస్థలం? ఆ అక్కయ్య అంటున్నారు, ఎక్కడ చూస్తే మన బుక్కులే అన్నయ్య అంటున్నారు. ఎందుకంటే నాకు ప్రతిరోజు కూడా ఎక్కడికొక్కడికి బుక్స్ వెళ్తేనే ఆనందం అనిపిస్తుంది, లేదా చక్కటి యోగం చేసుకోవాలనిపిస్తుంది. ఇందాక నేను 1 గంట అరగంట చక్కటి యోగం చేయించారు బాబా.
అర్థమైందా? బాబా ఏం చెప్తున్నారు? నీకు నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు తనువుతో ఏం చేశాను, మనసుతో ఏం చేశాను, ధనంతో ఏం చేశాను. తనువుతో చెప్పాను కదా, వెళ్ళి సేవ చేసుకోండి. లేదు, చక్కగా కూర్చుని మనసా సేవ చేసుకోండి. నీకు మనసా సేవ చేయటం నీకు రాదు, మాట్లాడటం రాదు, తెలియదు నీకు. 176 మనసా సేవలు ఉన్నాయని ఒక అక్కయ్య అవన్నీ విని నాకు చెప్పారు. లేకపోతే నాకు కూడా తెలియదు ఈ విషయం. అది పెట్టుకోండి. బాబా చేయించారు, బాబా సంకల్పం అది. అప్పుడు మీ మనసు ప్రశాంతత అయిపోద్ది. మీ దేహము ఒక అరగంట గంట కూర్చోబెట్టారు కాబట్టి మీ తనువుకి మార్కులు పడిపోతాయి. అర్థమైందా? అలా కాకుండా మీ లౌకిక జీవితానికి తనువును ఉపయోగించారనుకోండి, మార్కులు పడవు. ఉపయోగించమంటున్నారు కానీ బ్యాలెన్స్ ఎక్కువ ఇటు ఉండాలంటున్నారు బాబా. అర్థమైందా? అనుభవం అయిందా? మనసు ఎప్పుడు కూడా, నిన్న చెప్పారు బాగా గుర్తుందా మీకు? సంస్కారానికి వశమైన ఆత్మైన, అంటే తన సంస్కారాలు, సంస్కారానికి వశమైన ఆత్మైన, స్వభావానికి వశమైన ఆత్మైన, రజోగుని ఆత్మైన, తమోగుని ఆత్మైన, నీ పరీక్షకి నిమిత్తంగా ఎదురైన ఆత్మైన, మనసులో వాళ్ళ గురించి నెగిటివ్ రాకూడదు, వాళ్ళ గురించి వ్యతిరేకం రాకుండా కళ్యాణకారి భావన ఉంటే నువ్వు పరిస్థితి అవుతావు, జమ అయిపోతుందని చెప్పారు బాబా. అలాగే ఈరోజు మనం పరిశీలన చేస్తే ఎవ్వరు లేరు, ఎవరు లేరు, వెరీ రేర్, కొద్దిమందే ఉన్నారు. అర్థమైందా ఎటువంటి పాయింట్లు ఉన్నాయో? ఏ ఆత్మైనా తన స్వభావానికి వశమయ్యి నీ ఎదురుగా వచ్చిన, ఏ ఆత్మైనా సంస్కారానికి వశమై, తన సంస్కారానికి వశమై నీ ఎదురుగా వచ్చిన, రజోగుని ఆత్మ నీ ఎదురుగా వచ్చిన, తమోగుని ఆత్మ నీ ఎదురుగా వచ్చిన, నీకు పరీక్షగా నిలబడటం కోసము, నిన్ను ఉన్నత చేయటానికి కోసము, అల్పకాలికంగా నీకు పరీక్షకు ఎదురుగా నిలబడిన ఆత్మనైనా, నీ సంకల్పంలో ఎలా ఉండాలంటే కళ్యాణం ఉండాలి, కళ్యాణకారి భావన ఉండాలి ఆ ఆత్మ పట్ల. అప్పుడే నువ్వు సంపూర్ణ సమర్పణ అయినట్లు, పరిస్థితి అయినట్లు, ఇతర ఆత్మల కర్మబంధనాన్ని నీ సంకల్పం ద్వారా భస్మం చేస్తావు. అక్కడ వాళ్ళు పురుషార్థం చేయక్కర్లేదు. లేకపోతే మీకు 30 కోట్లు ప్రజలు ఎలాగొస్తారు? ఒక్కరోజు తండ్రి వచ్చారని అంగీకరించే చాలు ప్రజల్లోకి వచ్చేస్తారన్నారు బాబా. కాబట్టి తనువు ద్వారా ఆ విధంగా చేసుకోండి. మనసులో ఎప్పుడు కూడా ఎవరి పట్ల వ్యతిరేకంగా ఆలోచించకండి. అలాగని చెప్పి బాబా దాని కంటిన్యూటీ వాణి చెప్తున్నారు బాబా నా ద్వారా. ఏంటి చెప్పనా? ఆపకాస్ట్ బ్రాహ్మణ్ని కలుపుకోకూడదు అంటారు బాబా. స్నేహం చేయకండి, దీన్ని మంజూరు చేయనండి. నువ్వు మనసులో బాలవ్వాలి కానీ కర్మలో బాలవ్వకూడదు. కలుపుకున్నావు అనుకో నీకు ప్రమాదం. దొంగని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ సంస్కారం ఏముంటుంది? తెల్లారి లోపల దొంగతనం చేయాలని చెప్పేసి ఎదురు పట్టిపోతాడు. తెల్లారేటప్పుడు ఉండడు అతను, మనం ఆశ్రమం ఇచ్చినా కానీ.
అందుకు ఇక్కడ బాబా ఈ విషయంపై చాలా ధ్యాస ఇప్పిస్తున్నారు. కళ్యాణకారి భావన ఉండాలి తప్ప కర్మలో ఉండకూడదు. శివబాబా అందరినీ లైక్ చేస్తాడు. 800 కోట్ల ఆత్మల్ని ప్రేమిస్తాడు, లాలిస్తాడు, బుజ్జగిస్తాడు, వరాలు ఇస్తాడు. కానీ కర్మలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు ఆయన? నువ్వు సత్యత్రేతగా రావటానికి పనిచేయవు, నువ్వు నా పక్కనే నిస్సంకల్ప స్థితిలో ఉండు, నీకు మళ్ళీ నీకు టైం వచ్చినప్పుడు పంపిస్తానని పంపిస్తున్నాడు. కర్మలో బాలో అవ్వాడు అక్కడ? అవ్వలేదు. మనసులో మాత్రం బాలో అయ్యారు. అర్థమైందా? అనుభవమైందా మీకు? పొద్దున్న ఒక అక్క ఫోన్ చేసి చెప్తున్నారు, ఒక చోటకి వెళ్ళాలి, ఒకటో చోటకి వెళ్ళాలి పార్సిల్స్. కర్ణాటకలో ఒక అక్కకి 7,000 కన్నడ బుక్కులు, ఒక 1000 హిందీ 500, ఇంగ్లీష్ 500 వెళ్ళాలి. అది 21,000 ట్రాన్స్పోర్ట్కి అయింది. మళ్ళీ మేము పుట్టపర్తి పంపించుంటే అక్కడ అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. అది 4,000 చిల్లరే అవుతుంది ఇడిపించుకుంటే. అది కూడా అక్కడికి వెళ్ళిపోయింది. వీరేం చేశారు? వాళ్ళకి ఒరిజినల్గా వెళ్ళవలసింది ఇడిపించుకున్నారు, తర్వాత కూడా ఇడిపించేసుకున్నారు. కానీ అందులో చూసేటప్పటికి రకరకాల భాషలు ఉన్నాయి. ఆవిడ పైన అడ్రస్ ఏమో పుట్టపడుతుంది, కానీ ఫోన్ నెంబర్ ఈవిడది ఉంది, పేరు ఈవిడది ఉంది, పెట్టి బాక్స్ మీద మాత్రం ఉంది. అప్పుడు ఆవిడ ఫోన్ చేసి, అమ్మ అక్కయ్య, నేను సామాన్యమైనటువంటి చిన్న సెంటర్ కలిగిన ఆత్మని నేను 4,000 చిల్లరే ఇడిపించేసాను. 1,500 ఎంతో అక్కడి నుంచి పెట్టడానికి ఇంటికి పెట్టడానికి ఎంత విందు. తీరా చూస్తే ఈ బుక్లు. అప్పుడు అక్కయ్య అన్నారు, నీకు డౌట్ వచ్చినప్పుడు విడిపించకుండా ఉంటే బాగుండు కదా అని. ఆవిడ ఏమన్నారు తెలిసినండి? ఏమీ బాధపడకమ్మా, నీది చిన్న సెంటర్ అంటున్నావు, డబ్బు కూడా లేకుండా మొత్తం మీద నువ్వు విడిపించుకున్నావు, నువ్వేం బాధపడకు, బై మిస్టేక్ ఎక్కడో జరిగింది అది. నాకు ఫోన్ చేశారు, రెక్టిఫై చేద్దాం అక్కగా అన్నాను నేను. ఆ అక్కగా అంటున్నారు, నీకు అవసరమైతే నేను డబ్బు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి నేను తీసేసుకుంటానులే, నేను తెచ్చేసుకుంటానులే అన్నారు ఆవిడ. మరి అది అన్నమాట అక్కడ కళ్యాణకారి భావన అంటే. వెంటనే ఏమన్నారు? నువ్వు చిన్న సెంటర్ అంటున్నావు, ఆర్థికంగా నీకు లేదంటున్నావు, ఏమి వర్రీ అవ్వకు, నీకు అవసరం లేదు ఆ భాషలో, నీకు కావాల్సింది ఫస్ట్ పార్సిల్ అది ఇడిపించుకున్నావు, సెకండ్ పార్సిల్ కూడా నా పేరు మీద రావాల్సింది నీ పేరు మీద వచ్చేసింది, కానీ కట్టల మీద మాత్రం అట్ల మీద నా పేరు ఉంది అని చక్కగా చెప్పి నాకు ఫోన్ చేశారు. సరే అక్కే, దాన్ని క్లారిఫై చేద్దాం ఎలా జరిగింది అనేది అనుకుంటే అప్పుడు అక్కే చెప్పారు, పోన్లేండి అన్నయ్య, నేను తెప్పించేసుకుంటానులే ఏదో కారులోని, అక్కడి నుంచి మామూలు ట్రాన్స్పోర్ట్కి అయితే ఎంత ఖర్చు అవుద్ది, ఇలా తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పి. అయితే ఇప్పుడు వారు తెప్పించేసుకున్నా, వారు బొక్కులు ఇక్కడ తెచ్చేసుకున్నారనుకోండి, ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తారు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. అలాగ బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, నేను అన్నాను ప్రతి దాంట్లో కళ్యాణం ఉంటుంది, ఏంటో చూద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మనకి నష్టం వచ్చేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి, కానీ దాంట్లో లాభం చూడాలి మనం, దాగి ఉంటుంది అలాగా. అందుకే ఇక్కడ బాబా చెప్తున్నారు క్లియర్గాని. ఏమని చెప్తున్నారు? సంకల్పంలో కళ్యాణమే ఉండాలంతే. నీ సంకల్పం ఎప్పుడు కూడా శుభభావంతో యూగుతూ ఉండాలి. నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే చెప్పనా మీకు నేను? బాబా ఒక పాయింట్ చెప్పారు. తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్న బిడ్డ
అన్ని అవయవాలు శరీరంలో ఆంతరంగికంగా ఉండే లివరు, గుండె, మూత్రపిండాలు, లంగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. శరీరము చర్మంతో కప్పబడి ఉంటుంది. లోపల అవయవాలన్నీ సేఫ్టీగా ఉంటాయి. తలకి జుట్టు కూడా వస్తుంది బిడ్డకి. కానీ బాబా చెప్పారు, ఎంత గొప్ప అద్భుతమైన పాయింట్ అంటే, నేను ఎంత సృష్టికర్తనో నువ్వు అర్థం చేసుకున్నారు బాబా. ఏంటి చెప్పగలరా మీరు? ఒక్క నిమిషం ఆలోచించండి. శరీరంలో ఉండవలసిన అవయవాలు, శరీరాన్ని కప్పేటువంటి చర్మంతో పైన ఉండవలసిన అవయవాలన్నీ కూడా బిడ్డ పుట్టగానే అన్నీ తయారైపోయి బిడ్డ పుడతాడు. గ్రాడ్యువల్గా ఎదుగుతాడు. కానీ ఒక పార్ట్ ఉండదు. చూడండి ఏంటో చెప్పండి, ఆలోచించండి మీరు మనసులో. ఒకటి ఉండదు ప్రతి బిడ్డకి, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. ఏంటది చెప్పిన? పళ్ళు ఉండవు, నోటిలో పళ్ళు ఉండవు, అసలు అది కనపడదు. ఇగ్గుళ్ళ లోపల కూడా కనపడదు మనకి. బాబా చెప్పారు, నేను ఈరోజు చెప్పేంత ఇటువంటి పాయింట్స్ ఆలోచించుకుని నన్ను అనుభవం చేసుకోండి అని చెప్పారు బాబా. అదే యోగం అంటే. ఎందుకు పళ్ళు ఉండవంటే, తల్లి పూర్వం, ఇప్పుడంటే పోతపాలు రకరకాలుగా వచ్చినాయి, కానీ పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం వరకు తల్లి పాలే బిడ్డ తీసుకునేవారు. తల్లి పాలు బిడ్డ తీసుకునేటప్పుడు పళ్ళు ఉంటే తల్లికి అపకారం జరుగుతుంది. అక్కడ బిడ్డకి తెలియదు కదా పాలు ఎలాగా స్వీకరించాలనేది. అర్థమైందా? అనుభవం అవుతుందా? అది తల్లికి ప్రమాదం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే, ఆ పాలు వదిలే వరకు రాకుండా ఆబ్జెక్ట్ అక్కడ. ఎంత గొప్ప క్రియేటర్ అంటే భగవంతుడు. మనకు చేసిన ఉపకారము మనం ఎన్ని జన్మలెత్తి ప్రతి సెకండ్ కొలిసినా కూడా రుణం తీర్చుకోలేము. ఎంత బాగా చెప్పారు బాబా పాయింట్ నాకు. తల్లి చనిపాలు వదిలేసిన తర్వాత ఆ బిడ్డకి పళ్ళు వస్తాయి. అంచేత ఎవరైనా ఇటువంటి డాక్టర్లు ఉన్నారా? విశ్వ కళ్యాణం చేసేటువంటి డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని చెప్పి బాబా, నేను చేసే ప్రతి పనిలో మీకోసమే నేను నా సర్వస్వాన్ని దానం చేశానని చెప్పారు బాబా. నా సర్వశక్తులు మీకోసమే అర్పితం చేశానని చెప్పారు బాబా. వండర్ఫుల్ పాయింట్ అనుకున్నాను నేను. మీరు శరీరంలో డాక్టర్ని అడగండి, ప్రతి అవయవము పుట్టేటప్పటికీ అన్ని అవయవాలు ఉంటాయి, కానీ పళ్ళు ఉండవు. టీత్ ఉండదు. టీత్ ఉంటే తల్లికి ప్రమాదం అని బాగా తెలుసు, సృష్టికర్తకి తెలుసు. మళ్ళీ పళ్ళు లేకపోతే, తర్వాత రాకపోతే మనం కొన్ని కొరికి తినలేము కదా, ఏమీ పనిచేయవు మొత్తం. ఆ తర్వాత అవి డెవలప్ అవి. అది చెప్పారు బాబా. నేను మీకోసం ఎంత జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ఈ సృష్టిలో అన్నీ ఇచ్చాను మీకు. నేను ఒక్కటి కూడా నేను స్వీకరించలేదు. జననంలోకి రాలేదు, నేను మరణం పొందలేదు, నేను మళ్ళీ మిమ్మల్ని రక్షించడం కోసం నేను అలాగే ఉండిపోయాను. వీళ్ళు అనుకుంటారు పాపం, భగవంతుడు ఎక్కడో ఉంటాడు, లేడు, ఉన్నాడు అనుకుంటారు. అందుకే మీకు భగవంతుడు మీకు తోడు ఉండాలంటే రోజు మీ ఇంట్లో చక్కగా ఫోటో పెట్టుకోండి బాబాది. అసలు ఫోటో కూడా అక్కర్లేదు, శివబాబా జ్యోతి స్వరూపం కూడా అక్కర్లేదు, మన మనసులోనే ఉంటాడు అనుకో. కన్ను రెప్ప మనకు తెలియకుండానే నిమిషానికి ఎన్నోసార్లు మూతపడుతుంది, మళ్ళీ తెరుచుకుంటుంది. ఎందుకు జరుగుతుంది అది? కన్ను చాలా సున్నితమైన అవయవం. ఆ రెప్ప పడేటప్పటికి దానికి రిలీఫ్ వస్తుంది.
ఏకాగ్రతగా చూసిందనుకోని కంటెంపు నీళ్ళు వచ్చేస్తాయి. అలాగే భగవంతుడు ఈ అనంతమైన సృష్టిలో తను ఒక్కడుగా ఉంటూ అనేక మందికి ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడు అంటే మనం ఊహించలేం. ఆయన ఇచ్చే సౌకర్యాలు కనుక మనం అనుభవం చేసుకుంటే నువ్వు యోగివైపోతావు. ఆనందమయమైనటువంటి జీవితము నీ వెంట నీడలాగా వచ్చేస్తుంది. ఆయన గురించి ఆలోచించాలి. ఆయనే మనకిచ్చినటువంటి సదుపాయాల గురించి ఆలోచించాలి. ఆయన విశ్వానికి ఎంత కళ్యాణం చేసాడో అది ఆలోచించాలి. సూర్యుడు లేదనుకోని నీకు ఇంత లైటింగ్ ఎక్కడొస్తుంది? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నదని చెప్తారు సైన్స్ సూర్యుడిని. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చే రేసు భూమి మీద రావడానికి 8 నిమిషాలు పడుతుంది అంటున్నారు కాంతి ప్రయాణం చేయటానికి. డైరెక్ట్ కాంతి భూమి మీదకి వస్తే భూమి తట్టుకోలేదు. అందుకు ఓజోన్ పొర పెట్టాడు అక్కడ. మొత్తం ఈ భూభాగం అంతా కూడా ఓజోన్ పొరతోటి కప్పిబడి ఉంది. ఎవరైనా పెట్టగలరా చెప్పండి? నీ గొడుగు నీ వరకే వర్షం లేకుండా చేస్తుంది. నీ పక్కన ఉన్నవాడికి ఇంకో 2-3 ఉంటే తడిసిపోతారు వాళ్ళు. మీరు ఆలోచించండి. ఓజోన్ పొర ఈ భూమండలం పైన ఒక సర్టెన్ ఏరియాలో మొత్తం కమ్మేసి ఉంది గొడుగులాగా. సైంటిస్టులు చెప్తున్నారు. ఆ సైంటిస్టులు కూడా తెలివిచ్చింది బాబాయే, లేకపోతే వాళ్ళకేం తెలుసు? ఆ ఓజోన్ పొర ఎందుకు పెట్టాడు అక్కడ? సూర్యుడు నుంచి వచ్చేటువంటి అల్ట్రా రేస్ ఏయో చెప్తారు. అంత శక్తి కిరణాలు భూమి తట్టుకోలేదు. అక్కడికి వచ్చేటట్టు ఫిల్టర్ అయిపోతాయి. నువ్వు ఎండలో వెళ్తున్నావు, చాలా ఎండగా ఉంది, తలంతా వేడి వచ్చేస్తుంది నీకు. అప్పుడు గొడుగు వేసుకో, నువ్వు హాయిగా వెళ్ళిపోగలదు. నువ్వు ఛత్రస్థాయిలో, గొడుగు యొక్క ఛత్రస్థాయిలో అంత వేడి కూడా ఆ గొడుగు స్వీకరించి నీకు ఎంత వేడి ఇవ్వాలో అంతే దాన్ని ఇస్తుంది నీకు. సాధారణంగా వేడి ఇవ్వదు అసలు. ఒక సామాన్య మానవుడే ఎండలో వెళ్తున్న ఒక వ్యక్తికి, వర్షంలో తడుతున్న ఒక వ్యక్తికి గొడుగు కనిపెట్టి ఇచ్చారు అంటే భగవంతుడే ఇస్తాడు ఆలోచన కూడా. కానీ భగవంతుడు మొత్తం ఈ విశ్వంతా కూడా ఓజోన్ పొరను పెట్టాడు అంటే అసలు నువ్వు అతని రుణం తీర్చుకోగలవు. నువ్వు తీర్చుకోలేవు. సైంటిస్ట్ కూడా తీర్చుకోలేడు. ఒక రాజకీయ నాయకుడు తీర్చుకోలేడు. ఎవ్వరు తీర్చుకోలేడు అతని రుణం. నువ్వు ఈ విధమైన ఆలోచనలో ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఆ రోజంతా గడిపేవనుకో, నీకు సంకల్పాలు జమ అయిపోతాయి. భగవంతుడి గురించి ఆలోచించాలి. భగవంతుడు ఎంతెంత ఉపకారం చేశాడనేది ఆలోచించాలి. అదే అప్పుడే నీకు మా ట్రాఫిక్ కంట్రోల్ అయింది. ఒక్క నిమిషం చేసుకోండి. ఈ విధంగా నువ్వు ఆలోచించినప్పుడు మనసా సంకల్పాల్లో పరమాత్మ శక్తిని అనుభవం చేసుకుంది కాబట్టి
నీ ఆత్మ పరిస్థితిగా తయారైపోద్ది, డెఫినెట్గా తయారైపోద్ది. అంతేగాని నీ కుటుంబం గురించి, నాశనం అయిపోయే వస్తువుల గురించి, వ్యక్తుల గురించి, వైభవాల గురించి థింకింగ్ చేయకూడదు. కానీ కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉండాలి, కానీ మోహంలో ఉండకూడదు. ధనం ఉంది, ఏమన్నారు బాబా? ధనాన్ని కూడా నువ్వు సాధారణంగా ఖర్చు పెడతాం కూడా వ్యర్థం చేయటం వల్ల కూడా నీకు చాలా నష్టం వస్తుంది అన్నాడు. ఇవన్నీ అంతిమ జన్మలో మనకు లోన్ ఇచ్చానని చెప్తున్నారు బాబు. లోన్ జన్మ ఇది, ఎవ్రీథింగ్ లోన్. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఇదివరకు, బ్రహ్మబాబా అంతిమ జన్మలో ఒక టీచర్ దగ్గర జన్మ తీసుకుని సామాన్య కుటుంబంలో ఉన్నాడంటే బాబా అన్నాడు, ప్రాలబ్ధ జీవితము అనుభవిస్తున్నప్పుడు నేను రాను అన్నారు బాబా. ఎందుకు రావు బాబా అని అడిగాను నేను. ప్రాలబ్ధ జీవితం అనుభవిస్తున్నప్పుడు భగవంతుడు కనుక వస్తే మీరు ఆ ప్రాలబ్ధ జీవితం యొక్క సుఖాలు అనుభవించరు. మీరు నాకు అంత పవర్ ఉంటుంది, నేను బేహద్ వైరాగ్య వృత్తి కలిగేవాడిని కాబట్టి మీకు ఆ వైరాగ్యం వచ్చేస్తుందని చెప్పారు బాబా. అందుచేత మీకు సౌభాగ్యం అంతా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడు వస్తాడండి. పిల్లలు సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు రారు, అది కన్జ్యూమ్ అయిపోయినప్పుడు వస్తారు. ఆ వచ్చినప్పుడు ఏం చేశారంటే, నీకు లేకపోతే ఒక టీచరు కుటుంబంలో పుట్టి పినతండ్రి షాపులో వర్కర్గా పనిచేసి కృష్ణుడు ఎక్కడ ప్రపంచంలో కనుక మనం ఈ మాట చెప్తే వాళ్ళు అసలు నమ్మరు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ అంతిమ జన్మలో? ఒక టీచర్ ఇంట్లో జన్మ తీసుకుని చిన్నప్పుడే తల్లిదండ్రులు శరీరం వదిలేసేసారు, పినతండ్రి షాపులో పనిచేశాడు. భగవంతుడు వచ్చేటప్పటికి కోట్ల ఆస్తి భగవంతుడు ఒక్క జన్మలోనే ఇచ్చాడు. అంటే అది లోనే కదా, ఆలోచించండి. లోన్ కదా, ఆ శరీరం లోనే కదా, ఆ జన్మ కూడా లోనే కదా. భగవంతుడు 1936లోకి వచ్చేటప్పటికి ఈయనకి 60 సంవత్సరాలు దాటింది. 60 సంవత్సరాల తర్వాత కోట్లు ఇచ్చింది లోనే కదా, లోనే కదా చెప్పండి. కొడుకు, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక లోకధర్మంగా సంభాళించడానికి ఇచ్చాడంతే. లోనే కదా ఇవన్నీ. లోన్ కట్టకపోతే జప్తు చేస్తారు. బాబా అలా చెప్పారు, బాబా అనుభవం చేశారు ఆ పాయింట్. ఏంటి బాబా, కృష్ణుడు ఎక్కడ లాస్ట్ జన్మలో ఇలా ఉన్నాడు ఏంటంటే, కిందటి జన్మలోనే ప్రాలబ్ధ జీవితం సమాప్తి అయిపోయింది బచ్చే, ఇప్పుడు నేను లోన్ ఇచ్చాను అంటే బ్రహ్మకే లోన్ ఇచ్చినప్పుడు మన అందరిది లోనే. లోన్, ఎవ్రీథింగ్ ఈజ్ లోన్. అప్పుడు బాబా చెప్పారు, ఏ బిడ్డ అయితే ఆ ఖాతా, వ్యక్త సృష్టి యొక్క ఖాతా ఇవన్నీ పూర్తయినప్పుడు ఆ బిడ్డని మరణం అనేటువంటి ఒక మార్గాన్ని పెట్టి, ఆ శరీరంలో ఉన్న ఆత్మ నా బిడ్డ కాబట్టి శరీరం వదిలేలాగా చేసి ఇంకో చోట వేస్తానని చెప్పాడు బాబా. అంచేత నీకు ఈరోజు ఏ రక్త సంబంధీకుడైనా కానీ శరీరం ఉన్నంతసేపే నీకు ఆ సంబంధీకుడు. శరీరం వదిలిన తర్వాత ఆత్మ భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఆత్మ వేరే చోటకి వెళ్ళిపోద్ది. భగవంతుడు నా బిడ్డ శరీరం ఓల్డ్ అయిపోయిండు, ఇంకా అయిపోయిండు అని తీసుకుని ఆయన తీసుకెళ్ళిపోయి ఇంకో జన్మ ఎక్కడో వేసేస్తారు. ఆయనకి ఆ రైట్స్ ఉంటాయి. అర్థమైందా? ఈరోజు ఏం చెప్పారు బాబా? సరిపోతుంది కదా వాణి?
ఏం చెప్పారు బాబా? తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా వ్యర్థం చేయకండి. ఒకటి, నేను ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నావు, సుఖం ఎవరికి ఇచ్చావని అడిగారు బాబా. నువ్వు ఈరోజు ప్రశాంతంగా ఉంటే నీకు ఈ ఒక్కరోజు నీకు శాంతి లభించింది, భవిష్యత్తుకి జమ అవుదని చెప్పారు. అర్థమైందా? అనుభవమైందా? ఎంత బాగా చెప్పారో బాబా. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇలా చేసాను అలా చేశానని కాదు, నువ్వు ఎంత అర్పణవేవో దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. ఒకటి, నీ సంకల్పాలు ఎప్పుడు కూడా భగవంతుడు ఈ ప్రపంచానికి చేసే ఉపకారాలు ఏంటో మననం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ట్రైన్ కనిపెట్టించాడు బాబా, కనిపెట్టారు. ఆయన హృదయంలోంచి వచ్చింది అది, ఆ శక్తి. ఈరోజు ట్రైన్ లేకపోతే ఎంతోమందికి జీవనోపాధి ఉండదు. ఎంతమంది జీవిస్తున్నారు దాన్ని ఒక్క ట్రావెలింగ్ వలన? దానికి మినిస్టర్ ఉంటారు, ఆయన 5 సంవత్సరాలు. అది ఎవరిది? ఈ ప్రపంచం ఎవరిది కాదు, ఏ ఒక్కడిది కాదు. ఈవెన్ భగవంతుడు కూడా నాది కూడా కాదంటున్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన వైరాగ్య వృత్తి కలవాడో భగవంతుడు చూడండి. ఏమంటున్నాడు? ఇది నాకు కూడా కాదయ్యా, మీ సుఖం కోసం సృష్టించాను. మీ పిల్లవాడికి ఒక ఆట వస్తువు కొనిపించినప్పుడు ఆ ఆట వస్తువు ఆ పిల్లవాడి కోసం కొనిపించేవా, లేకపోతే నువ్వు ఆడుకోవడానికి కొనిపించేవా? నువ్వు ఆడుకోవటానికి కాదు కదా. అంచేత భగవంతుడు ఏమంటున్నాడు? నేను సృష్టించినా కూడా ఇది నాకు కూడా నా కోసం కాదయ్యా, నీకోసం అది అంటున్నాడు. అంటే దాని మీద కూడా తాను సృష్టించింది తాను స్వీకరించకుండా దాని మీద కూడా వైరాగ్య వృత్తిలో ఉన్నాడు. అంటే అద్భుతమైన తండ్రి, అవినాశి తండ్రి, నీకోసం తన సర్వస్వం త్యాగం చేసినటువంటి తండ్రి. అర్థమైందా? సరిపోతుంది కదా ఈరోజంతా అనుభవం చేసుకోండి. రేపు ఇంకోటి చెప్తాడు బాబా. ఏం చెప్పాడు? గర్భస్థ శిశువు జన్మ తీసుకున్నప్పుడు ఒకే ఒక అవయవం ఉండదన్నారు. ఏంటిది? పళ్ళు ఉండవు. ఇగుర్లు లోపల కూడా పళ్ళు ఉండవు. ప్రతి అవయవం ఉంటుంది. అది ఎందుకు ఉండలేదు? బాబా నాకు అనుభవం చేశారు. పళ్ళు కనుకుంటే బిడ్డకి పాలు స్వీకరించాలో ఎలాగో తెలియక పొరపాటు జరిగితే తల్లికి చాలా నష్టం అవుతుందని అది లేకుండా చేశాను. అంటే నా శక్తి ఎంత గొప్పది క్రియేషన్లో, మీ శ్రేయస్సు నేను ఎంత కోరానో ఈ ఒక్క పాయింట్ని బట్టి నన్ను అర్థం చేసుకుని అన్నారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన పాయింట్ చూడండి అది. తర్వాత తను ఆహారం నమలటానికి, పాలు వదిలేసి ఆహారం నమలటానికి, రకరకాల పళ్ళు స్వీకరించడానికి పళ్ళు కావాలి. అప్పుడు వచ్చేలా పెట్టాడు ఆయన. వండర్ఫుల్ వండర్ఫుల్ బాబా అన్నమాట. ఎంత కృషి చేసాడో మనందరి కోసం, మన శరీర నిర్మాణం కోసం ఆయన ఎంత ఆలోచించి, పుట్టినప్పుడు లేనటువంటి ఒక దంతాలు, టీత్, పళ్ళు తర్వాత వచ్చేలా చేసాడు. అంటే గ్రేటెస్ట్ సైంటిస్ట్ అన్నమాట, గ్రేటెస్ట్ డాక్టర్ అన్నమాట, పెద్ద ఆలోచన ఫిలాసఫర్ అన్నమాట ఆయన. పిల్లలు శ్రేయస్సు కోరేటువంటి పరోపకారి, యథార్థమైన తండ్రి అన్నమాట. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా. అలాగ రోజు ఒక పాయింట్ తీసుకోండి, మీకు టచింగ్ ఇస్తారు బాబా, ఎన్నో ఇస్తారు బాబా. తీసుకుని తనువుని, మనసుని, ధనాన్ని అన్నీ కూడా పావనం చేసుకోండి. ఈరోజు అక్క ఏమన్నారు చక్కగానే, అమ్మ నువ్వేం బాధపడకో, ఆ అమౌంట్ నేను ఇచ్చి బుక్కులు నేను ఎలా తెప్పించుకుంటాను, నీకు అవసరం లేదు కాబట్టి అన్నారు. మరి 4,000 రూపాయలంటే అక్కయ్య అన్నారన్న, నా చిన్న సెంటర్ అన్నయ్య, అక్కయ్య
ముందొచ్చినవి అన్నయ్య పంపించినవి నేను 21 ఇడిపించేసుకున్నాను. నేను సేవ చేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసినవి ఏమో మళ్ళీ ఇంకేవో పంపారని మళ్ళీ కష్టపడి 4 చూడండి, ఆ ఆత్మకి మార్కులు వచ్చేసినాయి ఇక్కడ. సామాన్యమైన సెంటరు, చిన్న సెంటరు ఇంకా పంపించారని 4,000 రూపాయలు పెట్టి, అవి కూడా పోనీ బాబా సేవకు ఉంటాయని ఆవిడ ఇడిపించుకుని అప్పు చేశారో ఏం చేశారో మనకు తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో తెచ్చుకోవడానికి 1,500 అయినాయండి. తీరా చూసి లోపలికి వచ్చేటప్పటికి పైనేమో ఇక్కడ అడ్రస్ ఉంది. ఏ అడ్రస్? పుట్టపర్తి అడ్రస్ ఉంది. అప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేశారు. అసలు మరి అందులో ఏదో కళ్యాణం ఉంటుంది. అంటే ఈ ఆత్మకి అంత భేద స్థితిలో కూడా రెండోసారి వచ్చినవి కూడా తీసుకుని పంచిపెట్టుకోవాలని తపన ఉందన్నమాట అక్కడ పాయింట్. తపన లేకపోతే ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేసి అన్నయ్య ఏంటి ఫస్ట్ వచ్చింది తర్వాత ఏంటని అడుగుతారు. అక్కడ ఆవిడ తపన ఏంటంటే వచ్చినవన్నీ దాచేసుకుని పంచిపెట్టి వేయాలని తపన అన్నమాట. ఆవిడ మార్కులు వచ్చేసినాయి ఇక్కడ ఆవిడికి. ఈ ఆత్మ కూడా ఎంతో పవిత్రమైన ఆత్మ కాబట్టి, అమ్మ బాధపడకు, నేను ఆ అమౌంట్ ఇచ్చి అవసరమైతే నాకు కారులో వస్తుంటారు కొంతమంది, తెచ్చుకోమంటాను, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకుంటానన్నారు. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది? అది పొరపాటు ఎక్కడ జరిగినా భగవంతుడి పరీక్షలు ఆ విధంగా ఉంటాయి. అక్కడ ఎంతమంది పాస్ అయిపోయారు? ఆవిడ పాస్ అయిపోయింది, ఈ పుట్టపర్తి అక్కే పాస్ అయిపోయారు. నేను కూడా ఆలోచించాను, పోన్లే దాన్ని ఇంకో చోటకి ఎక్కడికైనా డైవర్ట్ చేసి వాళ్ళ చేత అమౌంట్ ఇప్పిందాం, లేకపోతే మన యజ్ఞంలో తీసిద్దాం అని. ఎంతమంది పాస్ అయిపోయారు? అక్కడ చిన్న పొరపాటులో ఎంతమంది భాగ్యం తయారైపోయిందో తెలుసా? అంచేత మీరైనా సరే మీ కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినప్పటికీ కూడా మీరు దాన్ని ఒప్పుగా మార్చుకుని నిశ్చింత చక్రవర్తిగా ఉంటే మొత్తం మీ ఇల్లు 3 రోజుల్లో మారిపోతాయి. మీ సంబంధికులు కూడా మారిపోతారు. అక్కడ పవర్ ఉండాలన్నమాట. మరి ఎందుకు ఇడిపించారా అక్కే మనం ఆలోచిస్తే ఇంకా అవి కూడా పనిచేసుకుందామని ఆలోచించారన్నమాట. లేకపోతే ఇడిపిస్తారా పాపం? ఆలోచించండి మీరు. బుక్కులు ఫ్రీయే, ట్రాన్స్పోర్ట్ ఎంత కష్టం. చిన్న గీతా పాఠశాలకి 4,500, 15,500, 6,000, అక్కడ 2,000 చిల్లర, 8,000 అంటే వాళ్ళకి ఏముంటుందో చెప్పండి, ఆలోచించండి మీరు. బాబా చూశాడన్నమాట ఈ ఆత్మకి ఎంత తపన ఉంది, ఎంత ఫుల్ మార్కులు వచ్చేసినాయి, ఇక్కడ వచ్చేసినాయి. నేను ఆలోచించాను ఏం చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు అక్కడి నుంచి ఇంకో చోటకి పంపించి డైవర్ట్ చేసి ఆ విధంగా చేస్తాం. మొన్న గడగ్ అని ఒక ఊర్లో కర్ణాటక గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఏదో ఇస్తే అందులో స్టాల్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు అర్జెంటుగా ఫోన్ చేశారు ఇంకో అక్కయ్య ద్వారా, నాకు కన్నడ రాదు, ఈ స్టాల్లో ఇన్ని రోజులు నడుస్తుంది, 3 రోజుల్లో 7 రోజుల్లో నడుస్తుంది కావాలని. అప్పుడు అక్కడికి వెళ్ళాలంటే టైం అయిపోద్ది. మన ఆంధ్ర నుంచి కర్ణాటకలో గడగ్ అనే చోటుకి వెళ్ళాలంటే. బాబా చూడండి, ఆలోచించాను నేను. ఒక అన్నయ్యకి పంపాం, గంగాధర్ అన్నయ్య, అతనికి పంపించాం 5,000 పుస్తకాలు. అతను కొంచెం ఇడిపించడం లేట్ చేసాడు పాపం, ఆ డబ్బులు కూడా లేక. బాబా పిల్లల్లో కూడా డబ్బులు లేకపోయినా తపన అనేది చనిపోకుండా చిగురిస్తూ ఉంది. ఎంత గొప్ప ఆత్మలు ఉన్నారు చూసినండి ఈ బుక్కులు పంచిపెట్టేవాళ్ళు. ఒక్కొక్కరు చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆయన డబ్బులు లేక ఇడిపించట్లేదు, 15 రోజులు అయిపోయింది. ఏ అన్నయ్య ఇడిపించట్లేదంటే, వెళ్తానన్నయ్య, కారులో పెట్రోల్ అది పోసుకుని వెళ్ళి తెచ్చుకోవాలి కదా అని. అప్పుడు వెంటనే బాబా అన్నారు, గడగ్కి ఎంత దూరం? 150-200 కిలోమీటర్లు అన్నారు. అన్నయ్య మీరు అర్జెంట్గా ఇడిపించేసి డైలీ ట్రాన్స్పోర్ట్లో గడ్డకి పంపించేయండి. మీకు 6,000 పంపించారు బాబా, ఇంకో 1,000 ఎక్స్ట్రా గిఫ్ట్గా పంపించారు బాబా. అంటే ఎంత ఫాస్ట్గానైనా వెళ్ళి ఇడిపించేసి మళ్ళీ 700 రూపాయలు ఖర్చు చేసి తెల్లారేటప్పటికి బుక్కులు వెళ్ళిపోలేక ప్లాన్ చేశారు. అన్ని డబ్బులు ఆయన ఇచ్చేశారు. మళ్ళీ నేను ఇంకో 1000 ఎక్స్ట్రా ఇచ్చి పంపించాను. అలాగే మనం బ్రాహ్మణాత్మల్లో సంఘటన శక్తి ఉండాలి, సర్దుకునే శక్తి ఉండాలి, ఇముడ్చుకునే శక్తి ఉండాలి, సహయోగం చేసే శక్తి ఉండాలి, బాబాను ప్రత్యక్షం చేసే పవిత్రత ఉండాలి.
ఫోటోలు పంపించారు ఆయన, గదగ్లో సేవ చేసేస్తున్నారు అన్నయ్య అని. అదే ఈ గంగాధరం అన్న అతను కనుక కోఆపరేట్ చేయలేదనుకోండి, అక్కడెక్కడ ఇవ్వటం ఏంటన్నయ్య, నేను ఇడిపించుకోవాలి అని అనుకున్నారనుకోండి, సక్సెస్ అవ్వదు అక్కడ. అందుకే బాబా చెప్తారు, ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మతో మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, సహయోగం చేస్తున్నా నిస్వార్థ భావంతో చేయాలి. అప్పుడు ఇరువురికి జమ అవుద్ది. స్వార్థం ఉందనుకోండి, ఏమి జమ అవుద్ది. ఈ అన్నయ్యకి అంత నెస్సి ఇంకా ఉన్నాయి. ఈ అన్నయ్యకి, ఈ గంగాధరం అన్నయ్య అతనికి అక్కడ మన ఆలోచన ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. బాబా ఎలా పంపను, టైం అయిపోద్ది, గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఉంటుంది, ఏదో వ్యవసాయ ఎగ్జిబిషన్ ఏదో, అందులో బ్రహ్మకుమారిస్కి స్టాల్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎవరి ద్వారానో బాబా టచ్ చేశారు. మీరు అదే గుర్తుంచుకోండి, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదన్నది. ఇప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా మార్చాలి, ఏ సేవలో పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ మార్చాలి అనేది బాబా చేసేస్తున్నాడు. ఇప్పుడు చక్కగా అతను ఆయన ఏం చేశారంటే, బాబు నీకు అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చే ఖర్చులు ఇచ్చేస్తాను, నువ్వు కారులో తిరిగి డైలీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది ఎతికిన దానికి ఖర్చులు ఇచ్చేస్తాను, దీనికి ఖర్చులు ఇచ్చేస్తాను. తెల్లారేపటికి వెళ్ళిపోయింది ఆ పార్సల్. బాబా ప్రత్యక్షత అంటే ప్రతి ఒక్క వృక్షంలో ప్రతి ఒక్క ఆకు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వృక్షము వృద్ధి పొందుతుంది. ఆ వృక్షం ఇచ్చే ఫలాలు చాలా తీయగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, అనేక మందికి పంచిపెట్టేలాగా విరక్కాసేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, 800 కోట్ల ఆత్మలు నీ బిడ్డలే. వాళ్ళ సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించి ముక్తి లేదా జీవన్ముక్తిని ప్రసాదించండి బాబు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. అలాగే వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాహనం, కనీసం నడిచే కాళ్ళు అయినా సరే, వాళ్ళ శరీరం అయినా సరే మీ శక్తి కిరణాలతో నడిచేలాగా వరాన్ని ప్రసాదించండి బాబా. అప్పుడు వాళ్ళ శక్తి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఇది మీ సంకల్పం, మాది కాదు. ఇక్కడికి డైవర్ట్ చేశారు. మేము కోరస్ భజన్లో పాట పాడిన తర్వాత వెనకాల మళ్ళీ పాడతారు చూడండి, అలాగే మేము కోరస్ చేస్తున్నాం, అంతే. రిపిటేషన్ చేస్తున్నాం, ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. ఈ పలికే పాడుకులన్నీ కూడా మీయే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. పరివారం అందరూ కూడా చక్కగా వాణీలు అవి తీసుకుని చక్కగా చదువుకుని అన్కామన్ పిక్యులర్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.